హలో ట్రేడర్స్, ఇక్కడ మనం 24,750 కాల్ ట్రేడ్ ప్లేస్ చేసినాం. ఓకే, ఇక్కడ ఇంకా మనకు ఎంట్రీ ఫిల్ కాలేదు. జస్ట్ వెయిట్ చేస్తున్నాం. ప్రాపర్గా ఎస్ఎల్ అండ్ టార్గెట్ పెట్టుకున్నాం. ఎస్ఎల్ 6-7 పాయింట్స్ పెట్టుకున్నాం. టార్గెట్ మినిమం 10 పాయింట్స్. కంటిన్యూస్ ర్యాలీ వస్తే మనం 20 పాయింట్స్ దాకా కూడా ఇక్కడ మనం ఈ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎంట్రీ గురించి వెయిట్ చేస్తున్నాం. ప్రాపర్ ఎంట్రీ ఫిల్ చేసింది కదా, మంచిగా ప్రాపర్ ఎంట్రీ ఫిల్ చేసింది మనకు మన ప్రైస్ దగ్గర. ఓకే, 150 ఎంట్రీ ఫిల్ చేసి ఎట్లా స్పైక్ కొడుతుంది చూడండి, ఇన్స్టంట్ 2-3 పాయింట్స్. సో మనం పర్ఫెక్ట్ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ వెయిట్ చేయాలి. మినిమం 10 పాయింట్స్ ప్రాఫిట్. క్యాండిల్స్ ఎట్లా జనరేట్ అవుతాయి ఓకే అనే దాన్ని బట్టి మనం టార్గెట్ను పెంచుకుందాం. స్టాప్ లాస్ను ట్రైల్ చేసుకుంటూ వెళ్దాం. యాజ్ ఆఫ్ నౌ ప్రాపర్ మనకి ఎంట్రీ ఫిల్ అయింది, ఎంట్రీ ఫిల్ కాలేదు అట్లేం లేదు కదా. సో మన స్ట్రాటజీస్ ఇట్లనే ఉంటాయి. ఇది అడ్వాన్స్ లెవెల్ ఫస్ట్ సైన్ ఎగ్జిక్యూషన్ మెథడ్. ఓకే, సో 1 మినిట్ టైం ఫ్రేమ్లోనే ఎంట్రీ ఫిల్ అయింది. ప్రాపర్గా మన ఫేవర్లో నడుస్తుంది. సో వెయిట్ చేద్దాం. మంచిగా 10 పాయింట్స్ టార్గెట్ అచీవ్ అవుతుందా లేకపోతే ఇంకెక్కువ టార్గెట్ వస్తుందా వెయిట్ చేసి చూద్దాం. స్టాప్ లాస్ అయితే చాలా చిన్నగా ఉన్నది. సో దాని ప్రకారం ఇంకా అవసరమైతే స్టాప్ లాస్ను ట్రైల్ చేసుకుంటూ పోదాం. ఓకే, సో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది కదా ప్రాపర్గా. సార్ ఎంట్రీ ఫిల్ కాలేదు అట్లాంటి సెటప్స్ ఉండయి. సో మనది ప్రాపర్ ఎంట్రీ. ఎక్కడ బిగ్ ప్లేయర్స్ ఎంట్రీ, ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది, బిగ్ ప్లేయర్స్ ఎక్కడ ఎంట్రీ తీసుకుంటారో మనది ఆ సెటప్ కాబట్టి ప్రాపర్ మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ ఫిల్ చేసింది. ఇప్పుడు టైం వచ్చేసి 11:51. ఓకే, 11:51 నడుస్తుంది. ప్రొద్దున హై వాలటిలిటీ ట్రేడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇది ప్రాపర్గా వెయిట్ చేసి ఎంట్రీ గురించి వెయిట్ చేసి తీసుకున్న ట్రేడు. మనకు ప్రాపర్ ఎంట్రీ ఫిల్ అయింది, ప్రాపర్గా మన ఫేవర్లో వెళ్తుంది. సో లెట్స్ వెయిట్. మంచిగా 3-4 పాయింట్స్ ప్రాఫిట్ ఎంట్రీ ఫిల్ చేసింది. సో స్టాప్ లాస్ని ఇక్కడ ప్రాపర్గా మంచిగా ట్రైల్ చేసుకున్నాం. ఇప్పుడు 3-4 పాయింట్సే స్టాప్ లాస్ ఉన్నది. హిట్ అయినా పెద్ద లాస్ అయ్యేది ఏం లేదు. సో మినిమం టార్గెట్ 10 పాయింట్స్. వెయిట్ చేద్దాం ఇప్పుడు మనం. సో ట్రేడర్స్ మంచిగా మన ఫేవర్లో వెళ్తుందా, ఇన్స్టంట్ 6-7 పాయింట్స్. ఓకే, స్టాప్ లాస్ను మంచిగా ట్రైల్ చేసుకుందాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 పాయింట్లు కూడా మన స్టాప్ లాస్ లేదు. 6-7 పాయింట్ల క్లియర్గా ప్రాఫిట్ కనిపిస్తుంది. సో అట్లీస్ట్ వెయిట్ చేద్దాం. 10 పాయింట్స్ మినిమం. క్యాండిల్స్ ఈ రన్నింగ్ క్యాండిల్ ఏదైతుందో ఎట్లా క్లోజ్ అవుతుందో దీన్ని బట్టి మనము స్టాప్ లాస్ ట్రైల్ చేయాలా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోనా అనేది చూద్దాం మనం. క్యాండిల్ మంచిగా స్టాండర్డ్గా క్లోజ్ అయిందనుకో, సో స్టాప్ లాస్ను ట్రైల్ చేసుకొని నిలబడదాం. మంచిగా 10 పాయింట్స్, 15 పాయింట్స్, 20 పాయింట్స్ దాకా మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నది. ఏదైతే రేంజ్ ఉన్నదో ఆ రేంజ్ దాకా. సో యాజ్ ఆఫ్ నో మనకు 6.5 పాయింట్లు, 6 పాయింట్లు అయితే పట్టుకొని ఉండండి. ఇక్కడ మనకు ప్రాఫిట్ అయితే కనబడుతుంది. సో వెయిట్ చేద్దాం మనం. స్టాప్ లాస్ని చిన్నగా వేసుకున్నాం. ప్రాపర్ ఎంట్రీ ఫిల్ అయింది. స్టాప్ లాస్ ఇప్పుడు ఇక్కడ కాస్ట్ టు కాస్ట్ మంచిగా నడుస్తుంది. కాస్ట్ టు కాస్ట్ పెట్టుకొని నిలబడదాం ఇక మనం. ఇక్కడ ట్రేడ్ మంచిగా మన ఫేవర్లో నడవాలి ఇప్పుడు. సో చాలామంది ఎట్లా రీటైల్ ట్రేడర్స్ అంటే యాజ్ మనం ప్రైస్ ఎట్లా అంటే హయ్యర్ హై చేసుకుంటూ ఎప్పుడైనా పైకి వెళ్తుంది. ఓకే, ఫాల్ అయ్యేటప్పుడు కూడా లోవర్లో చేసుకుంటూ ఫాల్ అవుతుంది. ఓకే, సో ఈ మెథడ్ను మర్చిపోయి మనం ఏం చేస్తామంటే 5-6 పాయింట్లు ప్రాఫిట్ కనబడంగానే ఓకే ప్రాఫిట్ బుక్ చేసుకుందామని తొందరపడి ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం మనం. బట్ ఇక్కడ మనం పర్ఫెక్ట్ బాటంలో ట్రేడ్ను పసిగట్టినాం కాబట్టి ఇది హయ్యర్ హై చేసుకుంటూ పైకి వెళ్తుంది. ఒక స్పైక్ అయితే ఇచ్చింది మనకు 6-7 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది. బట్ ఇక్కడ కిందికి వస్తుంది కానీ మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. అది కొద్దిగా కిందికి వచ్చి మళ్ళీ ఏమవుతుందంటే చాలా మంచిగా కొత్త హైలు చేసుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ అదే జరుగుతుంది. వెయిట్ చేద్దాం మనం. యాజ్ ఆఫ్ నౌ 6-7 పాయింట్స్ అట్లా ప్రాఫిట్ కనిపించింది కదా మనకు. మంచిగా ఈ క్యాండిల్ ఎట్లా క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి స్టాప్ లాస్ అయితే ఆల్మోస్ట్ కాస్ట్ టు కాస్ట్ దగ్గరికి తీసుకొచ్చి పెట్టినాం. సో ఏం ప్రాబ్లం లేదు స్టాప్ లాస్ హిట్ అయినా కానీ. లెట్స్ వెయిట్. సో మళ్ళీ ఇక్కడ మన ఎంట్రీ జోన్. ఓకే, కొత్త హై చేసింది కదా. సో ప్రీవియస్ ఏది ఎక్కడి నుంచి అయితే ప్రైస్ రివర్స్ అయిందో మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ రివర్స్ కొడుతుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్నది సెటప్. అయితే హయ్యర్ హై చేసుకుంటూ పైకి వెళ్తుంది. ఏం ప్రాబ్లం లేదు. కిందికి వచ్చాను చూసిన ఒక స్పైక్ ఎట్లా కొట్టింది. సో మినిమం 10 పాయింట్స్ అన్న. ఓకే, వెళ్ళని ఇంకా వెళ్తుంది. పర్ఫెక్ట్ క్యాండిల్ సెటప్. ఎట్లా హైల మీద హైలు కొడుతుంది. 10 పాయింట్స్ అయితే మనకు టార్గెట్ ఇక్కడ క్లియర్గా అచీవ్ అయిందా. 10 పాయింట్స్ అని చెప్పుకున్నాం. ఎస్ఎల్ కాస్ట్ టు కాస్ట్ తెచ్చుకున్నాం. మోర్ దాన్ 10, 12, 13, 14 ఎట్లా స్పైక్ కొడుతుంది. సో పర్ఫెక్ట్ మనం బాటంలో ట్రేడ్ పసిగట్టినాం కాబట్టి హైయర్ హై చేసుకుంటుంది. కొద్దిగా రివర్సల్ వస్తుంది. రివర్సల్ వచ్చినప్పుడు మనం భయపడద్దు. ఓకే,
కాస్ట్ టు కాస్ట్ ఎస్ఎల్ ఉన్నది. ఏం ఏం జరుగుతది ఎక్కువ న్యూట్రల్ వెళ్ళిపోతాం. పర్ఫెక్ట్ 14 పాయింట్లు, 15 పాయింట్ల దాకా వెళ్తుందా? ఎంత మంచిగా స్పైక్‌లు కొట్టుకుంటూ వెళ్తుంది. సో, అదే ఎట్లా క్యాండెల్ జనరేట్ అయితుంది. ఆ క్యాండెల్‌ను బట్టి మనం స్టాప్ లాస్‌ను ట్రైల్ చేసుకోవన్నా, లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోవన్నా అనేది నేను ఇంతకుముందు గూడా చెప్పిన. ఇప్పుడు గూడా అదే పర్ఫెక్ట్ క్యాండెల్స్ జనరేట్ అయినాయి. సో, 15 పాయింట్లయితే క్రిస్టల్ క్లియర్‌గా మనకు ఇక్కడ ప్రాఫిట్ కనిపించింది. సో, వెయిట్ చేద్దాం ఇంకా. ఇంకా మంచి సెటప్ ఉన్నది. రివర్స్ వస్తే కొద్దిగా రివర్స్ వస్తది. డౌన్ సైడ్ మళ్ళీ ప్రైస్ వచ్చి అప్ సైడ్ మళ్ళీ ఎళ్ళాలి. ఓకే. స్టాప్ లాస్ ట్రైల్ కాస్ట్ టు కాస్ట్ ఉన్నది. 15 పాయింట్లు క్రిస్టల్ క్లియర్‌గా మనకైతే కనిపించింది. సో, ఇక్కడ ఇదైతే రివర్సల్ వస్తుందో ఇప్పుడు హైయర్ హై చేసి ప్యాటర్న్ ఏదైతే చెప్పినో హైయర్ హై ప్యాటర్న్, ఈ హైయర్ హై ప్యాటర్న్‌నే ఇక్కడ కంటిన్యూయేషన్ చేస్తుంది. ప్రైస్ కొద్దిగా కిందికొస్తది. ఓకే. ఎక్కడి దాకా 155, 156, 157 ఈ రేంజ్‌లో ఎక్కడికన్నా ప్రైస్ వస్తది. ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త హై చేయాలి. ఎందుకంటే ఇది హైయర్ హై ప్యాటర్న్ కాబట్టి బాటమ్‌లో మనం ట్రేడ్ పసిగట్టినాం కాబట్టి ఎంట్రీ అక్కడ తీసుకున్నాం. ఇది కిందికొస్తది. కిందికొచ్చి మళ్ళీ పైకెళ్తది. కొత్త హై చేస్తది. డైరెక్ట్ హై కంటిన్యూయస్ ర్యాలీ చేయదుగా మార్కెట్. ఎందుకంటే కంటిన్యూయస్‌గా ఫాల్ అయింది కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పిన 157, 158 ఈ రేంజ్ నుంచి చూడండి పర్ఫెక్ట్ రివర్సల్ అయితుంది. కరెక్టా? సో, వెయిట్ చేద్దాం. మంచి సెటప్. ఫస్ట్ సైన్ ఎగ్జిక్యూషన్ మెథడ్ ఈజ్ ఎ వండర్‌ఫుల్ మెథడ్. సో, ఆ బేసిస్ పైననే మనం ట్రేడ్ తీసుకున్నాం. బాటమ్‌లో ట్రేడ్ పసిగట్టినాం. ఇక్కడ కొద్దిసేపు కన్సాలిడేషన్ మేబీ చేయొచ్చు, చేయకపోవచ్చు. డైరెక్ట్ స్పైక్ గూడా కొట్టొచ్చు అప్ సైడ్. కానీ క్యాండిల్స్ మాత్రం ఇట్లా రెడ్ క్యాండిల్‌లు డౌన్ సైడ్ అని ఇట్లా క్లోజ్ అయితలేవు. భలే ప్రైస్ కిందికొచ్చినా గానీ మళ్ళీ ప్రైస్ పైకెళ్ళే క్లోజ్ అయితుంది. సో, వెయిట్ చేద్దాం మనం ఇక్కడ. చిన్న చిన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు కాబట్టి ఇటువంటి రెడ్ క్యాండిల్ జనరేట్ అయితుంది. పర్ఫెక్ట్ ఇది ఎట్లా క్లోజ్ అయితది అనే దాన్ని బట్టి నెక్స్ట్ స్పైక్ వస్తదా ఏంటిది అనేది డిపెండ్ ఉన్నది. వెయిట్ చేసి చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ ఇంకా కూడా మనకు ప్రాఫిట్ బుకింగ్ చూపెడతలేదు. వెయిట్. నిఫ్టీ స్పాట్‌లో అయితే ఇంకా ప్రాఫిట్ బుకింగ్ చూపెడతలేదు. మనకిక్కడ ప్రైస్ రివర్స్ అయింది. ఎందుకంటే టైమ్ డీకే ఉన్నది కాబట్టి ప్రైస్ రివర్స్ అయితుంది. పర్ఫెక్ట్ క్లోజ్ అయింది. ఇంకా కూడా చెప్తలేదు ప్రాఫిట్ బుక్ చేసుకో అని. సో, ప్రాఫిట్ బుకింగ్ లేదు. వెయిట్ చేద్దాం మంచిగా. కొత్త స్పైక్ రావడానికి రెడీ అయితుంది. మంచిగా హైయర్ హై ప్యాటర్న్స్ కంటిన్యూయస్‌గా మంచిగా ఫార్మ్ చేస్తుంది ఇక్కడ. వెయిట్. స్పైక్ కొట్టు ఒకటి. ఇప్పుడు ఈ క్యాండిల్ ఎట్లా క్లోజ్ అయితది దీని బేసిస్ పైన చూద్దాం మనం. మంచిగా బయింగ్ జరుగుతుంది ఇక్కడ. పర్ఫెక్ట్ క్లోజింగ్ ఈ క్యాండిల్ వండర్‌ఫుల్. ఓకే. పర్ఫెక్ట్ క్లోజ్ అయింది. సో, హైయర్ హై ఫార్మేషన్ కంప్లీట్ చేయడానికి పోతుంది. కొత్త హై కొడతది ఇప్పుడు. మళ్ళీ 15 పాయింట్స్ కనబడుతుందా ఇప్పుడు కొడతది. స్పైక్ కొడతది మీదికి. ఓకే. కొత్త హై చేసింది. 17 పాయింట్ల ప్రాఫిట్. ఓకే. మనం 18-20 పాయింట్ల మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. 20 పాయింట్లు అయితే అట్‌లీస్ట్ మనకి ఇక్కడ రావాలి. ఎందుకంటే నిఫ్టీలో ఏదైతే రివర్సల్ జోన్ ఉందో ఆ జోన్ అక్కడ దాకా వెళ్తే కదా మనకు అట్‌లీస్ట్ ఓకే. 18-20 పాయింట్ల రేంజ్ ఉన్నది. ఇక్కడ మనకు క్లియర్‌గా 15, 16 పాయింట్ల ప్రాఫిట్ అయితే ఎట్టి పరిస్థితిలో ఇచ్చిందా? సో, 170 దాకా చూద్దాం. వెయిట్ చేద్దాం. ఇంతసేపు డౌన్ సైడ్ వచ్చినా గానీ వెయిట్ చేసినాంగా. ఇప్పుడు కూడా వెయిట్ చేద్దాం మనం. పర్ఫెక్ట్ క్లోజ్ అయింది ఈ క్యాండిల్ కూడా. కొద్దిగా కిందికి వచ్చినా రావచ్చు ప్రైస్. బట్ మళ్ళీ పైకి వెళ్తది. ప్యాటర్న్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ జనరేట్ అయింది. ఇక్కడ మనం ఓఐ డేటా అన్నీ చూసుకున్నా గానీ అప్ సైడ్ మొమెంటమే ఉన్నది ఇక్కడ. పోతుందా పైకి? ఓకే. మంచిగా ఓకే. సో, ఎళ్ళని 20 పాయింట్స్. 20 పాయింట్స్ మన టార్గెట్ ఉన్నది ఇక్కడ. మళ్ళీ ప్రైస్ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకున్నా గానీ మళ్ళీ ప్రైస్ మన టార్గెట్ పాయింట్ హిట్ చేసిందా? సో, సింపుల్ పేషెన్స్. నీ స్ట్రాటజీ ఎంత స్ట్రాంగ్ ఉన్నది దాన్ని బట్టి నీ పేషెన్స్ లెవెల్ ఎంతున్నది ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి. కొట్టిందా కొత్త స్పైక్? సో, ఇక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి రెడీ ఉందాం. 20 పాయింట్స్ 170 ఇక్కడ మన టార్గెటు. ఓకే. ఇంకా మన టార్గెట్ ప్రాపర్‌గా అచీవ్ కాలేదు. ఓకే. వెయిట్ 20 పాయింట్స్ 19.35 ఇక్కడ మనకు ప్రాఫిట్ చూపెట్టింది. సో, 20 పాయింట్స్ కొట్టు 20 పాయింట్స్.
169.45 కొట్టింది. సో 170 కొట్టిందంటే ఒకసారి మన ప్రాఫిట్ బుకింగ్ అయిపోతుంది క్లియర్గా. ఓకే, సో 18 to 20 పాయింట్స్ అన్న క్లియర్గా 19 ఆల్మోస్ట్ ఒక హాఫ్ పాయింట్తోనే మన టార్గెట్ అచీవ్ కాలేదు. సో స్టిల్ వెయిట్ చేద్దాం మనం ఇక్కడ. నిఫ్టీ ఇంకా ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ను టచ్ చేయలేదు, రివర్సల్ లెవెల్ను. సో వెయిట్ చేద్దాం మనం ఇక్కడ. 20 పాయింట్స్ మనది ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా డన్ 170.20. ఓకే, 170 మన టార్గెట్ పోయిందా ఇక్కడ. పర్ఫెక్ట్ సెటప్. ఇక్కడ నుంచి హైయర్ హై ఫార్మేషన్లో ట్రేడ్ తీసుకున్నాం, ఇంకా హై కొడుతూనే ఉన్నది. బట్ మన ప్రాఫిట్ ఇక్కడ 20 పాయింట్ల ప్రాఫిట్ బుక్ అయిపోయింది. ఎంత కొట్టింది? 21 పాయింట్లు, మోర్ దెన్ 21 పాయింట్స్. కానీ మన ప్రాఫిట్ ఇక్కడ బుక్ చేసుకున్నాం. ఈ వీడియో, ఈ కంటెంట్ నచ్చితే ఛానల్కి ఒక లైక్ కొట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి ట్రేడ్తోని, మంచి ట్రేడ్ లాజిక్స్తోని.